శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మన మహర్షులు అనే శీర్షికన సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారి యొక్క ప్రవచనాల నుంచి అనేక మంది మహర్షుల యొక్క చరిత్రలు చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా వ్యాస మహర్షి యొక్క తండ్రి వశిష్ఠుల వారి యొక్క మనవడైనటువంటి పరాశర మహర్షి యొక్క దివ్య చరిత్రని గత 4 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున 5వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. నిన్నటి రోజు బదరికావనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి పరాశర మహర్షి దగ్గరికి మిథిలా నగర అధిపతి అయినటువంటి జనక మహారాజు వచ్చి సంవాదం చేసేటటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. ధర్మం గురించి అడిగాడు ఆయన. మిగిలిన విషయాలు ఈ 5వ భాగంలో మనం ముచ్చరించుకుందాం. ఓ రాజా, మిత్రులు, భార్య, సోదరులు, పుత్రులు, పుత్రికలు వీళ్ళంతా కూడా మానవుడికి ఈ లోకంలో ఏర్పడేటటువంటి బంధుత్వాలు, బంధువులు. వాళ్ళు వాళ్ళ కార్యం కోసం నిన్ను ఆశ్రయించుకొని ఉంటారు. కానీ నీ యోగక్షేమాల కొరకు మాత్రం వాళ్ళు నిన్ను ఆశ్రయించలేరు అని గుర్తుపెట్టుకో. అంటే వాళ్ళ స్వప్రయోజనం కోసం నిన్ను ఆశ్రయించారు, అంతేగాని నీకు మేలు చేయటానికి వాళ్ళు లేరు. చాలామంది అనుకుంటారు, నా భార్యకి నా మీద చాలా ప్రేమ అంటాడు ఒకడు. మరొకడు అంటాడు, నా కొడుక్కి నేనంటే ఎంతో ఇష్టం అనుకుంటాడు. నా కూతురికి నేనంటే ఎంతో ఇష్టం అనుకుంటాడు మరొకడు. మా కోడలు ఎంతో ప్రేమిస్తుంది నన్ను అనుకుంటాడు మరొకడు. అయితే మనం ఎప్పుడు కూడా మనకు ఉపయోగపడే వస్తువులన్నీ ప్రేమిస్తాం కదా. ఇందులో కొద్దిగా కూడా అబద్ధపడు. ఎందుకని? ఇంటి యజమాని సంపాదన పరుడు, ఆయనే పోషిస్తున్నాడు కదా, ఆయన మీద ఆధారపడ్డారు ఇంట్లో ఉండే వాళ్ళంతా. అందుకని ఆయన్ని ప్రేమిస్తున్నట్లుగా ఉంటారు. దీనికి ఒక పెద్దలు కథ చెబుతారు. ఒక వృద్ధుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ధర్మబోధలు వింటూ ఉంటాడు. అక్కడ జరిగేవి. ఒకరోజు స్వామీజీ అన్నాడు, ఏమయ్యా ఇంకా సంసారం లంపటంలో పడ్డావు, ఇక్కడే ఉండొచ్చు కదా అన్నాడు. అదేమిటి స్వామి, నా భార్యకి నేనంటే ఇష్టం, నా కొడుక్కి నేనంటే ఇష్టం, నా కోడలికి నేనంటే ఇష్టం, నన్ను విడిచిపెట్టి వాళ్ళు ఉండలేరు అన్నాడు. అట్లానా? అట్లయితే నేను ఒక ఉపాయం చెబుతాను, అది చెయ్యి అన్నాడు. ఆయన చెప్పినట్టు విని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన 10 నిమిషాలు భోజనం చేశాడు, అలా పడిపోయినాడు. ప్రాణాలు లేనట్టుగా పడిపోయాడు. ఏదో ఒక మంత్రం చెప్పి పంపించాడు గురువుగారు. ఆ మంత్రాన్ని జపించటం వల్ల ఊపిరి లేనట్టుగా ఉన్నాడు. బతికే ఉన్నాడు, కానీ చూసేవాళ్ళకి శవంలాగా ఉన్నాడు. వెంటనే అందరూ ఏడుస్తున్నారు. భార్య, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ ఏడుస్తున్నారు. కాసేపటికి ఆ సిద్ధయోగి వచ్చాడు వాళ్ళ ఇంటికి. స్వామి, రోజు మీ దగ్గరే మీ ఉపన్యాసాలు వింటూ ఉన్నాడు, ఇవాళ చూడండి ఏమైందో అని. మీరేమి భయపడద్దు, నేను కావాలంటే మీ ఆయన్ని బతికిస్తాను అన్నాడు. మీ తండ్రిని బతికిస్తాను అన్నాడు. బతికించండి స్వామి, మీకు ఎంత కావాలో చెప్పండి అన్నారు వాళ్ళు. అది కాదయ్యా, మీలో ఎవరైనా సరే వాళ్ళ ఆయుర్దాయంలో సగం ఆయుర్దాయం ఇచ్చేసేయాలి ఈ చనిపోయిన వాడికి, అప్పుడు బతుకుతాడు అన్నారు. ముందు భార్యను పిలిచాడు.
అమ్మా ఇప్పటి వరకు ఈయనతోటి కలిసి ఉన్నావు కదా, నీ ఆయుర్దాయంలో సగం ఇచ్చేస్తావా, మీ ఆయన బతుకుతాడు. అదేమిటండి, నాకింకా జీవితం చాలా ఉంది, మా మనవాళ్ళని చూసుకోవాలి, మనవరాళ్ళని చూసుకోవాలి, కొడుకుని చూసుకోవాలి, కుదరదంది. వింటూనే ఉన్నాడు ఈ సచ్చి పడినటువంటి శవం రూపంలో ఉన్నవాడు. కొడుకుని అడిగారు, అదేమిటండి, ఆయన వయసు అయిపోయింది, పోయినాడు, నాకెంతో భవిష్యత్తు ఉంది, నా ఆయుర్దాయం ఏమంటున్నారు మీరు, నేనెలా ఇచ్చేది అన్న. అందరూ అదే అంటున్నారు. ఎవ్వరు కూడా ఆయన్ని బతికించడానికి, త్యాగం చేయటానికి సిద్ధపట్టాల. అప్పుడు మళ్ళీ మరొక మంత్రం చదివి లేవయ్యా అన్నాడు. లేచి కూర్చున్నాడు. విన్నావు కదా, నా కొడుక్కి నేనంటే ఇష్టం, నా భార్యకి నేనంటే ఇష్టం అన్నీ చెప్పావు కదా, ఎవరికి ఎంత ఇష్టం ఉందో నీకు అర్థమైపోయింది కదా. ఇప్పటి వరకు నీ సంపద, నీ సంపాదన అవసరం కాబట్టి వాళ్ళు నటిస్తున్నారు అన్నాడు. అర్థమైంది కదా. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా మనం ఆలోచిస్తే తండ్రికి పుత్రుల మీద ప్రేమ ఉంటుంది, కానీ పుత్రులకు తండ్రి మీద ఉండే అంత ప్రేమ స్వార్థంతో కూడుకున్న ప్రేమ ఉంటుంది. ఎందుకని అంటే వీడు పెరిగి పెద్ద కావాలి, చదువుకోవాలి, వీడికి కావలసిన వస్తువులన్నీ సమకూర్చాలి, అదే వీడి స్వార్థం. అటువంటి ప్రేమకి మోహం అని పేరు. అయితే స్వార్థం లేనటువంటి ప్రేమ పరమ పవిత్రమైనది. భగవంతుడు చూపిస్తాడు మన మీద. అందుకనే భగవంతుడిని అవ్యాజ కరుణామూర్తి అంటారు. మరి ప్రేమకి మోహానికి ఏమిటి తేడా? ప్రేమ మూలంలో స్వార్థం ఉంటుంది, అందుకని అటువంటి ప్రేమని మోహం అని పిలుస్తాం. అటువంటి ప్రేమ సత్యం కానే కాదు. కాబట్టి వాళ్ళు సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా నిజమైనటువంటి సాత్వికులు. వాళ్ళు వాళ్ళ పనుల కోసమని తనను ఆశ్రయించి ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. బోధను నువ్వు పొందితే అది ఆత్మత్రాణం అవుతుంది, ఆత్మని రక్షించుకోవటం అవుతుంది. నిన్ను నీవు రక్షించుకోవటం బోధలో, అంటే అది జ్ఞానంలో ఉంటుంది. ఈ బోధ ఏదైతే ఉందో అదే మహాలక్ష్మి. ఇటువంటి అభేద దృష్టి కలిగిన వాడే ధీరుడు అని పిలువబడతాడు. ధైర్యలక్ష్మి అంటే జ్ఞానలక్ష్మిని కలిగి ఉన్నటువంటి వాడు ఆ జ్ఞానాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ జ్ఞానం ప్రసాదించినటువంటి ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. ఇది దీనికి సారాంశం. అంటే ఎవడి ప్రేమయందు ప్రేమ పెట్టుకోకూడదు అనేది ఇందులో అంతరార్థం. అంటే ఎవడిని అతిగా ప్రేమించద్దు అని. తన ప్రేమ నిస్సంగంగా ప్రేమ కోసం మాత్రమే ఉండాలి. ఇతరులు చూపించే ప్రేమ స్వార్థంతో కూడుకుని ఉంటుంది కాబట్టి దాన్ని తిరస్కరించమని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళు చూపించే ప్రేమ వెనక వాళ్ళు ఏది కోరుతున్నారో ప్రేమతో పాటు దాన్ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. కానీ నిస్సంగమైనటువంటి ప్రేమతో ఇవ్వాలి. అంటే మోహబుద్ధితో ఇవ్వకూడదు. ఒకవేళ మోహబుద్ధి వాళ్ళలో ఉన్నప్పటికీ అది నీలో ఉండకూడదు. వాళ్ళు సర్వకార్య దురంధరులై నిన్ను ప్రేమిస్తున్నారు అనేటువంటి కారణం తెలిసిన తర్వాత కూడా వాళ్ళని ద్వేషించనక్కర్ల. ప్రేమతోటే వాళ్ళకి సేవ చేసి నీ యొక్క రుణం తీర్చుకో. వాళ్ళు నిన్ను నిజంగానే ప్రేమిస్తున్నారని అనుకోవడం మాత్రం మోహం. తప్పకుండా అది మోహమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాళ్ళకి సేవ చేయాల్సిందే, వాళ్ళని ప్రేమతో రక్షించాల్సిందే, నీవు వాళ్ళకి యావత్తూ ధారపోయాల్సిందే. ఎందుకని? ఒక కన్న తండ్రిగా, ఇంటి యజమానిగా నీ బాధ్యత. నీ శక్తి సామర్థ్యాలు, నీ ధనం అంతా కూడా వాళ్ళకే ఇచ్చేయాలి.
అప్పుడే నీకు రుణం తీరుతుంది. వాళ్ళు మన దగ్గరికి రావడానికి కారణం ఏమిటి? గత జన్మల్లో వాళ్ళకు మనం రుణపడి ఉండటమే కారణం. అందుకనే నీకు భార్యగానో నీ కొడుకుగానో వస్తారు నువ్వు రుణం ఉంటే. అయితే ఆ రుణం తీరే మార్గంలో ఉన్నప్పటికీ దానిని నువ్వు మోహంతో చేస్తున్నావు, కానీ రుణం తీర్చుకోవడానికి చేయటల్లా. అంటే నువ్వు మోహం లేకుండా గనక ఇస్తే నీకు గత జన్మల్లో వాళ్ళకున్నటువంటి రుణం తీరిపోతుంది. ఇక మళ్ళీ అది రికరింగ్గా నీ వెంట రాదు. జనక మహారాజుకి పరాశర మహర్షి బోధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా పరాశర గీత అనేటువంటి ఒక గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. అవన్నీ మహాభారతం శాంతి పర్వంలో ఉన్నాయి. మనం శాంతి అనుశాసనిక పర్వాలు చెప్పుకున్నాము. అయితే మన ఛానల్లో పూర్తిగా రాలేదు అవి. ఎప్పుడైనా మన మోహనవాణి వారు దయదలిస్తే తప్పకుండా వాటిని కూడా మనం చూద్దాం. పరాశర మహర్షి తన శిష్యులందరికీ ధర్మ మార్గాన్ని కఠినంగా బోధించి సవ్యంగా దానిని ఆచరింపజేసేవాడు. గురువు యొక్క లక్షణం అట్లానే ఉంటుంది. తన శిష్యుల దగ్గర కఠినంగా ఉన్నట్టు ఉంటాడు. ఎందుకని? వాళ్ళు మంచి మార్గంలో నడవటానికి ఒక దారి ఏర్పాటు చేస్తున్నాడు. శౌచము మొదలైనటువంటి ఆచార ఫలాలని మానవుడు బ్రహ్మలోక ప్రాప్తి పొంది తిరిగి వచ్చి మళ్ళీ భూమి మీద ఒక యోగిగా పుట్టి ఆ తర్వాత మోక్షాన్ని పొందగలడు అని వాళ్ళ శిష్యులకు బోధించాడు. శౌచ మార్గంలో గనక బ్రహ్మలోకానికి వెళితే దాన్ని మోక్షం అనరు. ఈ విషయంలో కార్యబ్రహ్మ ఎప్పుడు కూడా ప్రవృత్తి మార్గమే చెబుతాడు, నివృత్తి మార్గం చెప్పడు. ప్రవృత్తి అంటే సంసారంలో ఉండడం, నివృత్తి అంటే మోక్ష మార్గం. కాబట్టి సామాన్యుడికి ఈశ్వరుడి యొక్క ఆరాధన శరణ్యమైంది. కోరికలు తీర్చుకోవడానికి ఎవరినైనా ఆరాధన చేయొచ్చు మనం. అంటే ఎవరి ఇష్టదైవం, ఎవరి కులదైవం ఉంటుందో వాళ్ళని విడిచిపెట్టకూడదు. ఆ ఆరాధనే ముఖ్యం. ఎవడో చెప్పాడని మతం మారిపోవటం, ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకూడదు. భగవంతుడినే ఒక మంచివాడు ఆరాధన చేసేటప్పుడు ఆరాధ్య వస్తువుగా భగవంతుడిని మాత్రమే ఎందుకు గుర్తించాడు అంటే, నాలుగో పురుషార్థమైనటువంటి మోక్షాన్ని కేవలం పరమేశ్వరుడే ఇవ్వగలడు అనేటువంటి ఒకానొక నమ్మకం వల్ల. మోక్షమిచ్చేది జనార్దనాథ్ అనేది కూడా మనం పురాణాలు చెబుతున్నాయి. అందువల్లనే ఈశ్వరుడు అనగానే శివుడు అనుకోవద్దు. ఈశ్వరుడు అంటే ఈ లోకాలన్నిటినీ నియమించి పోషించి లయింపజేసేవాడు. అది ఈశ్వర శబ్దానికి అర్థం. అందువల్లనే ఈశ్వరుడు పరమ పూజనీయుడైన అటువంటి నివృత్తి మోక్షం అనేది బ్రహ్మదేవుడు కూడా ఇవ్వలేడు. బ్రహ్మ యొక్క ప్రవృత్తి సృష్టి చేయటమే. బ్రహ్మకేమిటి ఆదేశం ఇచ్చింది? విష్ణుమూర్తి సృష్టించు అన్నాడు. అదే ఆయన పని. సృష్టిలో ఉన్నటువంటి పంచభూతాలలో దేహాత్మ భావనతో జీవుడు ఉండడం అనేది బ్రహ్మదేవుడి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. మంచి పనులు చేసి భూలోకంలో సుఖాలు అనుభవిస్తాం, అవునా? ఇక్కడ పుణ్యాలు చేస్తాం. అయితే మానవుడికి గురువులు ఏం చెబుతారంటే, నువ్వు పుణ్యకార్యాలు చేస్తే స్వర్గంలో సుఖాలు అనుభవిస్తావు, అదే పాపకార్యాలు కనుక చేశావంటే నరకలోకంలో నానా రకాల శిక్షలకు గురి అవుతారని చెబుతారు. ఎందుకని? జాగ్రత్తగా ఉండమని చెప్పటానికి. అదే బ్రహ్మదేవుడి యొక్క ప్రవృత్తి మార్గం. అయితే మోక్ష విషయం దాని తర్వాతది. ఈ యజ్ఞాలు యాగాలు క్రతువులు అన్నీ కూడా మనకు ఎలా వచ్చినాయి?
బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుంచి వచ్చినవే. 4 వేదాలు ఆయన ముఖాల నుంచి వచ్చినాయి. ఈ వేదాలు ప్రతిపాదించినటువంటి త్రిగుణాలతో కూడుకొని ఉంటాయి ఈ ధర్మాలన్నీ. అయితే మనం చేసే కర్మలన్నీ కూడా జ్ఞాన స్వరూపాలు కావు. సగుణాత్మకమైనటువంటి వేదాల చేత అనేక కర్మలు ప్రతిపాదింపబడ్డాయి. అయితే వేద విహిత కర్మలు ఎప్పుడు కూడా మనం కోరుకున్నటువంటి కోరికలకి ఫలాలు ఇస్తాయి. ఎవడైనా కేవలం జ్ఞానం కోసమే ఈ కర్మలు గనక ఆచరిస్తూ ఉంటే అని చెబుతూ ఉంటే అది నిజం కాదు. ఎందుకని? ఒక వ్రతం చేశాం, ఒక పూజ చేశాం, ఆ సంకల్పంలోనే 1,00,000 కోరికలు కోరుకుంటాం మనం. సరే, గృహస్థ అనేవాడికి కోరికలు కోరే అధికారం ఉందని పెద్దలు చెబుతారు. శంకర భగవత్పాదులు చెప్పినటువంటి శృతి వాక్యాలు, ఉపనిషత్ వాక్యాలు చాలా ఉన్నాయి. అలాగే వేదాలలో కూడా కొన్ని గొప్ప వాక్యాలు ఉన్నాయి. బ్రాహ్మణకములు వాటిల్లో కూడా కొన్ని మంచి వాక్యాలు శంకర భగవత్పాదులు కూడా తీసుకున్నారు. కర్మ బ్రహ్మస్వరూపిణే అంటూ అగ్నిహోత్రుడికి ప్రతిరోజు మనం నమస్కారం చేస్తున్నాం కదా. బ్రహ్మకర్మ రూపుడు అంటే ఏమిటి? కార్యబ్రహ్మ స్వరూపుడు అనే అర్థం. కర్మలో నిర్గుణమైనటువంటి బ్రహ్మస్వరూపుడు అనే అర్థం కాదు. కార్యబ్రహ్మంలో నుంచి వచ్చినటువంటి వేద సమ్మతమైనటువంటి కర్మస్వరూపుడు ఎవరంటే అగ్నిహోత్రుడు. అటువంటి అగ్నిహోత్ర, నీకు నమస్కారం, నాకు ఐశ్వర్యవి. జాతవేదో మ ఆవాహ అంటాం కదా, జాతవేదుడు అంటారు అగ్నిదేవుణ్ణి వేదంలో. ఓ జాతవేద, లక్ష్మిని నాకు ఇవ్వవయ్యా అని అడుగుతున్నాం. అదే శ్రీ సూక్తం మనం పఠించేది. ఆరోగ్యాన్ని ఇవ్వమని అడుగుతున్నాం. అంటే నిర్గుణమైనటువంటి బ్రహ్మ వస్తువు అయితే ఇవన్నీ మనం ఎలా అడుగుతాం మరి? వాస్తవానికి మనం చేసే వైదిక కర్మలన్నీ కూడా సగుణమైనవే. మన ప్రార్థన అంతా కూడా లౌకికమే, యజ్ఞం లౌకికమే, జ్ఞానం కోసం మాత్రం కాదు. నిస్త్రైగుణ్యో భవార్జున అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్న మాటలకి అర్థం ఏంటి? త్రిగుణాలకి అతీతుడవు కానాయన అన్నాడు. అంటే సత్వరజస్తమో గుణాలకి అతీతంగా ప్రవర్తించు అని అంటున్నాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసి శౌచ ఆచారాలన్నీ బాగా పాటించినటువంటి యథార్థమైనటువంటి బ్రాహ్మణ జీవనం ఏదైతే ఉందో అది ఉత్తమోత్తమైనదే. బ్రహ్మలోక ప్రాప్తికి మార్గం చూపిస్తుంది. అదే కొంచెం తక్కువ స్థాయిలో ఉంటే స్వర్గం వస్తుంది. ఆ స్వర్గంలో సుఖానుభవం పూర్తయ్యాక ఆ జీవుడు మళ్ళీ భూలోకంలోనే వచ్చి జన్మించి జ్ఞానం చేత ఒక యోగి అవుతాడు తర్వాత జన్మలో. అది చూసి వచ్చిన తర్వాత కర్మఫలం ఇంతేను అని లోపల ఆ యోగిగా పుట్టినటువంటి జీవాత్మకి అవగతం అవుతుంది, అర్థమవుతుంది. ఓహో, ఇంత ఉత్కృష్టమైనటువంటి కర్మలకు ఫలంగా ఆ స్వర్గాది లోకాలలో కొంతకాలం ఉండేటటువంటి స్థితి లభిస్తుంది. అంతే. మళ్ళీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి భగవద్గీత. మళ్ళీ ఇక్కడికే వస్తాము అనేటువంటి వివేకం ఆ జీవుడికి కలుగుతుంది, ఆ యోగిగా పుట్టినటువంటి జీవికి. ఈసారి అతనికి ఆ స్వర్గాది లోకాల పట్ల అభిరుచి ఉండదు, మోక్షమే కావాలి అనిపిస్తుంది. అంటే అతడిలో ఉన్న జీవ లక్షణం మారిపోయింది. ఒకసారి అది రుచి చూశాడు, ఆ తర్వాత ఇది ఇంతే, దీంట్లో సారం లేదు అనేటువంటి ఆలోచన కలగటం వల్ల యోగిగా పుట్టినటువంటి ఆ జీవి
జీవలక్షణం మారిపోతుంది. అదే స్వర్గం ఎప్పుడూ చూడని వాడికి, వాడి గమ్యస్థానం స్వర్గమే. స్వర్గలోక సుఖాలు కావాలని కోరుకుంటాడు. అయితే ఒకసారి స్వర్గలోక సుఖాలు అనుభవించిన తర్వాత సుఖంలో, సుఖ లాలసత్వంలో, ఉత్తమలోక ప్రాప్తి యందు, అది ఇచ్చేటటువంటి కర్మల యందు వైముఖ్యం వల్ల సహజంగానే అతడికి ఒక ఉద్బోధ కలిగి గొప్ప యోగి అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు అని పరాశరుల వారి యొక్క ఉపదేశం. అంటే బ్రహ్మలోక ప్రాప్తి పొంది మళ్ళీ యోగి అయి పుట్టి మోక్షాన్ని పొందుతాడు. ఇక వాడికి పునర్జన్మ ఉండదు. పరాశరుల వారు ఈ మార్గాన్ని హరిభక్తిని బోధించటం కోసమని చెప్పాడు ఆ మహాత్ముడు. అటువంటి వాడు బ్రహ్మప్రళయం సంభవించేంత వరకు బ్రహ్మలోకంలో ఉండి ఆ తర్వాత మోక్షాన్ని పొందుతాడు. సన్యాసి చేసేటటువంటి బ్రహ్మోపాసన, ప్రణవోపాసన ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రహ్మలోక ప్రాప్తిని ఇస్తాయి. బ్రహ్మలోకంలో మళ్ళీ 2 రకాలైనటువంటి జీవులు ఉన్నారని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది. అంటే మోక్షాపేక్ష కలిగి అక్కడికి మాత్రమే వెళ్ళగలిగే యోగులు అక్కడ ఉంటారు. ప్రళయం దాకా ఉండి వాళ్ళు బ్రహ్మలో లయమైపోతారు. ఎవడైతే భూలోక వాసన వదిలిపెట్టకుండా పుణ్యకార్యక్రమాలు మాత్రమే, జ్ఞానము యొక్క అపేక్ష లేకుండా ఇక్కడ చేస్తూ ఉంటాడో అటువంటి వాళ్ళు మళ్ళీ భూలోకానికే వస్తారు. ఇక్కడ నుంచే ముక్తి మార్గం ఏదో ఒకనాడు పొందుతాడు. ఒక జన్మలో కాకపోతే మరొక జన్మలోనైనా పొందుతాడు తప్ప అతనికేమీ చెడు రాదు. మరి మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చరించుకుందాం. ఎన్నో తాత్వికమైనటువంటి విషయాలు ఈ పరాశర మహర్షి యొక్క చరిత్రలో మనకు కలుగుతుంది. మనం అందరం సాధకులం కాబట్టి ఇవన్నీ ఆకలింపు చేసుకొని మన జీవితాలను కూడా మోక్షం వైపు తిప్పే ప్రయత్నం చేద్దాం. దానికి ఆ పరమాత్మ మనందరికీ కూడా శక్తియుక్తులు ఇచ్చుగాక అని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.